హాయ్ స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయమా? కార్బన్ కాంపౌండ్స్ చూస్తే కన్ఫ్యూజ్ వస్తుందా? ఒక్క పేజీలో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫౌండేషన్ నేర్చుకోవాలని చెబితే మీరు నమ్ముతారా? క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఈ ఒక్క కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఒకసారి ఈ టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, క్యూరియాసిటీ పెంచే, అవగాహన పెంచే క్వశ్చన్స్ ఒకసారి ఆన్సర్స్ చెప్తూ వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. వాట్ ఆర్ కార్బన్ కాంపౌండ్స్? ముందుగా ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రపంచంలో ఎక్కువ కాంపౌండ్స్ ఏ ఎలిమెంట్స్ వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ చెప్పండి. ఇంకేం ఎలిమెంట్ అండి? కార్బన్. ఆన్సర్ ఇస్ కార్బన్. అంటే కార్బన్ వల్ల అనేక ఎలిమెంట్స్, ఈ కాంపౌండ్స్ ఏర్పడతాయి అన్నమాట. కార్బన్ తో ఏర్పడే కాంపౌండ్స్ ఏమంటారు? కార్బన్ కాంపౌండ్స్ అని పిలుస్తారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తారు. కార్బన్ ఒక మ్యాజిక్ ఎలిమెంట్. ఎందుకు ఇది మ్యాజిక్ ఎలిమెంట్ అయితే? లక్షల సంఖ్యలో కాంపౌండ్స్ ను తయారు చేస్తుంది కాబట్టి దీనిని ఒక మ్యాజిక్ ఎలిమెంట్ అంటారు. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ ని కింగ్ అంటారు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టు. వై కార్బన్ ఈస్ మ్యాజిక్? ఎందుకు కార్బన్ మ్యాజిక్ ఎలిమెంట్ అన్నాము అంటే ప్రధానంగా వెరీ ఇంపార్టెంట్ 2 రీజన్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, టెట్రా వ్యాలెన్సీ. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్లు టెట్రా వ్యాలెన్సీ. ఏంటి టెట్రా వ్యాలెన్సీ అంటే? కార్బన్ 4 బంధాలను ఏర్పరచుకుంటుంది. అంటే 4 ఎలిమెంట్స్ తో ఇది బంధాలను ఏర్పరచుకుంటుంది. అందుకే దీన్ని టెట్రా వ్యాలెన్సీ అంటారు. ఓకే, కార్బన్ ఎక్కడున్నా దాని చుట్టూ 4 బంధాలు ఉంటాయి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. రెండవ పాయింట్, క్యాటినేషన్ ప్రాపర్టీ. క్యాటినేషన్ ప్రాపర్టీ రెండవది. ఓకే, ఏంటి క్యాటినేషన్ ప్రాపర్టీ? కార్బన్ తనతో తానే బాండ్ ఏర్పరచుకుంటుంది. అంటే కార్బన్ ఇంకొక కార్బన్, ఇంకొక కార్బన్, ఇంకొక కార్బన్, ఇలా బాండ్స్ ఫామ్ చేసుకుంటూ పెద్ద చైన్ కాంపౌండ్స్, అలాగే పెద్ద రింగ్ కాంపౌండ్స్ ను ఫామ్ చేసి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ను ఫామ్ చేసుకుంటారు అనమాట. అందుకే దీన్ని ఏమంటారు అంటే క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు. అంటే ఈ ప్రాపర్టీని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటారు. ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో కార్బన్ కి హైయెస్ట్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాటినేషన్ ప్రాపర్టీ అనమాట కార్బన్ కు. ఓకే, అందుకే మనము కార్బన్ ఏమంటాం? మ్యాజిక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ మనం చూస్తే చూడండి, కార్బన్ కాంపౌండ్స్ ముఖ్యంగా 2 టైప్స్ క్లాసిఫికేషన్. ఓకే, మేజర్ గా 2 టైప్స్ మనం లాస్ట్ క్లాస్ లో చూద్దాం. ఇది మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ లాగా అనమాట. ఓపెన్ చైన్, రెండవది క్లోజ్డ్ చైన్. చూడండి, ఓపెన్ చైన్ అంటే రోడ్ లాగా ఓపెన్ గా ఉంటుంది, అంటే బైపాస్ రోడ్ వెళ్తూనే ఉంటది, ఓపెన్ చైన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ క్లోజ్డ్ చైన్. పేరులోనే ఉంది, క్లోజ్. రింగ్ రోడ్ అనమాట, అవుటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్ టైపు మనకు క్లోజ్డ్ చైన్ ఉంటుంది అనమాట. అంటే రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే క్లోజ్డ్. చూడండి, ఇక్కడ బొమ్మ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇలా క్లోజ్ అయి ఉంటే దాన్ని క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఇలా ఓపెన్ గా ఉంటాయి, అంటే బైపాస్ లాగా స్ట్రైట్ గా వెళ్తానే ఉంటది రోడ్డు, అలా ఓపెన్ గా ఉంటే దాన్ని ఏమంటారు? ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఓకే, మీకు 50% కంప్లీట్ గా అర్థమైపోతుంది ఈ 2 క్లారిఫికేషన్స్ మీరు చూసుకున్నట్టయితే. ఓకే, ఇది ఫౌండేషన్. నెక్స్ట్ చూద్దాం మనం దీంట్లో క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే దీన్ని మనం ఇంకా ఏమనొచ్చు అంటే ఏ సైక్లిక్ కాంపౌండ్స్. అంటే సైక్లిక్ కాదనమాట, అందుకని ఏ సైక్లిక్ అంటే సైక్లిక్ ఆపోజిట్. సైక్లిక్ ఆపోజిట్ ఏంటి? ఓపెన్ చైన్ అనమాట. అంటే ఇక్కడ స్ట్రైట్ గా చైన్ ఉంటుంది అనమాట. ఓకే, మనము స్ట్రైట్ చైన్ అంటే మీరు బైపాస్ రోడ్ గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ చైన్ అంటే రింగ్ రోడ్ గుర్తుపెట్టుకోండి. అంటే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనమాట. అంటే రింగ్ తిరుగుతుంటే ఎంతసేపు దాంట్లోనే తిరుగుతూనే ఉంటాం. ఇది బైపాస్ అట్లా కాదు, వెళ్తే కనుక ఇంకా వేరే రాష్ట్రం వస్తుంది అనమాట. సో ఏ సైక్లిక్ కాంపౌండ్ అని కూడా అంటారు. ఓకే, వీటి నెక్స్ట్ స్ట్రైట్ చైన్ లేదా బ్రాంచ్డ్ చైన్ ఉండొచ్చు. అంటే స్ట్రైట్ గానే ఉండొచ్చు, మళ్ళీ స్ట్రైట్ గా బ్రాంచ్ లోనే ఉండొచ్చు, కానీ క్లోజ్ కాదనమాట. ఓకే, అంటే రింగ్ స్ట్రక్చర్ ఉండదు, రోడ్ లాగా ఓపెన్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పండి. మీకు ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి వెరీ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. చూడండి, మీథేన్ అంటే CH4, అట్లాగే ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో అలాగే ఇవి కూడా చెప్పొచ్చు, ఎథిలీన్, ప్రొపిలీన్, అట్లాగే అసిటిలీన్. చూడండి, ఇవన్నీ కూడా సిస్టు బ్యూటీన్, ఇవన్నీ స్ట్రక్చర్స్ అన్ని కూడా మనము సైక్లోబ్యూటేన్, బ్యూటేన్, ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ఓకే, ఇవన్నీ ఓపెన్ చైన్. అంటే ఓపెన్ చైన్ అంటే ఏంది? స్ట్రైట్ గా ఉంటుంది చైన్, లేదా
బ్రాంచ్ ఉంటుంది, దానికి స్ట్రైట్ గా ఉంటే మళ్ళీ బ్రాంచ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రింగ్ స్ట్రక్చర్ లేకపోతే అంటే రింగ్ స్ట్రక్చర్ లేకుంటే ఆ టైప్ కాంపౌండ్స్ ఏమంటారు చెప్పండి? రింగ్ టైప్ స్ట్రక్చర్ లేకపోతే అవి ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఆన్సర్ ఏంటి? ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఓకే, కామెంట్ లో చేయండి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సాచురేటెడ్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఏంటి? ఓపెన్ చైన్ కాంపౌండ్స్ లో నెక్స్ట్ వచ్చేసి సాచురేటెడ్ కాంపౌండ్. సాచురేటెడ్ అంటే స్థిరమైనటువంటి ఇక్కడ సమ్మేళనాలు. చూడండి, ఓపెన్ చైన్ కాంపౌండ్స్ లో మొదటి కేటగిరీ ఇది. వీటిలో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి. సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే మీరు గుర్తుకు రావాల్సింది ఓన్లీ సింగిల్ బాండ్స్, అంటే అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. సింగిల్ బాండ్స్ వల్ల ఇవి చాలా స్టేబుల్ గా ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఎంత స్టేబుల్ గా ఉంటాయంటే ఇవి రియాక్షన్స్ లో పాల్గొనాలంటే మిగతా వాటికంటే స్లో అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకు సాచురేటెడ్ కాంపౌండ్స్ కి? ఎగ్జాంపుల్స్ మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. ఏన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏన్ చూడండి, ఇక్కడ మీకు ఏన్ అనేటటువంటిది ఉంది, అలా ఏన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, ఈ విధంగా ఏన్ అని గుర్తుపెట్టుకోండి. ఏవి? సాచురేటెడ్ కాంపౌండ్స్. సింగిల్ బాండ్స్ ఉంటాయి, వీటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు. అంటే వీటిలో కేవలం సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. అంటే సి బాండ్ సి ఉంటుంది. ఓకే, సి బాండ్ సి ఉంటుంది. ఆల్కేన్స్ అంటారు వీటిని. ఏమంటారు? వీటిని ఆల్కేన్స్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే డైలీ లైఫ్ లో ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎల్పిజి గ్యాస్ ఉంది కదా, దీంట్లో ప్రోపేన్ ఉంటుంది మరియు బ్యూటేన్ రెండు కలిపి ఉంటాయి. సాచురేటెడ్ కాంపౌండ్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్, మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా రావచ్చు. డైలీ లైఫ్ లో వాడతాం కదా ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ఉండేటటువంటి ప్రోపేన్ అండ్ బ్యూటేన్ రెండు ఉంటాయి అనమాట, సాచురేటెడ్ కాంపౌండ్స్ అనమాట. ఓకే, ప్రతిరోజు మీరు ఉపయోగించే వంటగదిలో ఉపయోగించే గ్యాస్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక భాగమే అని గుర్తుంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. అన్సాచురేటెడ్ వీటిలో అంటే సాచురేటెడ్ అయిపోయింది, అది ఆల్కేన్స్. అన్సాచురేటెడ్ లో మీకు రెండు రకాలు, ఒకటి డబుల్ బాండ్, రెండవది ట్రిపుల్ బాండ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి డబుల్ బాండ్, రెండవది ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ అంటే ఏంటంటే కార్బన్ కు మధ్య డబుల్ బాండ్ మినిమం ఒకటి ఉంటే చాలు, వాటిని ఆల్కీన్స్ అంటారు. అన్సాచురేటెడ్ కాంపౌండ్ టూ టైప్స్, ఒకటి ఆల్కీన్స్, రెండవది ఆల్కైన్స్ అన్నమాట. ఆల్కీన్స్ అంటే ఏంటి? ఈన్ అంటారు. అక్కడ సాచురేటెడ్ లో ఆల్కేన్ అన్నాం, ఏన్ అన్నాం, ఇది ఈన్. ఓకే, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఉంటుంది, అంటే మినిమం 1 డబుల్ బాండ్, అన్ని డబుల్ బాండ్లు కాదు, మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే చాలు, అవి ఆల్కీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఈథీన్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఈథీన్ అంటాం, ఆల్కీన్, ఈథీన్ అట్లా. ఓకే, ఇవి డబుల్ బాండ్. ఇక ట్రిపుల్ బాండ్ మనం చూసినట్లయితే కార్బన్ ఇక్కడ ఆల్కైన్ అంటాం, అంటే ఈథైన్ అంటాం, అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ అంటే కార్బనిక్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కైన్ అంటాం, ఐన్ అంటాం. చూడండి, ఐన్. ఓకే, నెక్స్ట్ మనము ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్కీన్స్ కి ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా బాగా ఇక్కడ డబుల్ బాండ్ కలిగిన కాంపౌండ్స్ ను ఆల్కీన్స్ అంటారు. అంటే ఇక్కడ అన్ని డబుల్ బాండ్స్ అవసరం ఇలా, మినిమం 1 డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, మీకు కార్బన్ కు ఇలా డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. కార్బన్ కి మధ్య ఇలా డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఈన్, ఆల్కీన్స్ అంటారు. ఈన్ అంటే డబుల్ బాండ్ అని గుర్తుపెట్టుకోండి, అంతేగా ఫిక్స్డ్. ఎగ్జాంపుల్ ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్. ఈన్ అని యాడ్ అవుతుంటుంది, అంటే ఈన్ అంటే రిప్రజెంట్స్ డబుల్ బాండ్. ఈన్ రిప్రజెంట్స్ డబుల్ బాండ్. డబుల్ బాండ్ కనిపిస్తే ఆల్కీన్ అని వెంటనే గుర్తించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డబుల్ బాండ్ ఉందంటే అవి ఆల్కీన్స్ అనాలి. ఓకేనా? ఇవి ఓకే. నెక్స్ట్ మనము ఆల్కైన్స్ చూద్దాం. చూడండి, ట్రిపుల్ బాండ్ ఎలిమెంట్స్. ట్రిపుల్ బాండ్ మినిమం ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే చాలు, అంటే ఇలా సి ట్రిపుల్ బాండ్ సి ఉంటే ఆల్కైన్ అంటాం. ఏమంటాం? ఆల్కైన్. చూడండి, ట్రిపుల్ బాండ్ కనిపిస్తే దాన్ని ఆల్కైన్ అని గుర్తుంచుకోవాలి మీరు. ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్, అంటే మినిమం ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే చాలు, ఆల్కైన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఈథైన్, బ్యూటైన్. ఎగ్జాంపుల్ ఈథైన్, బ్యూటైన్, వాటిని ఆల్కైన్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 3 ఇక్కడ చూపిస్తున్నాను మీకు, క్విక్ రివిజన్ గా గుర్తుపెట్టుకోండి. సింగిల్ బాండ్లు అన్ని సింగిల్ బాండ్లు ఉండాలి, అంటే కార్బన్ కు మధ్య అన్ని సింగిల్ బాండ్స్, అంటే ఎన్ని కార్బన్, ఒక 100 కార్బన్లు ఉంటే ఆ 100 కార్బన్ల మధ్య సింగిల్ బాండే ఉండాలి. అలా సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు. ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉండాలి, దీంట్లో ఒక్క సింగిల్ బాండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే దానిని ఆల్కేన్స్ అంటారు. నెక్స్ట్, కనీసం ఒక డబుల్ బాండ్ ఉంటే చాలు. మిగతావన్నీ సింగిల్ బాండ్స్ ఉండి కనీసం ఒక డబుల్ బాండ్ ఉంటే, మిగతావన్నీ సింగిల్ బాండ్స్ ఉండి 100 కార్బన్లలో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కార్బన్ మధ్య ఒకే ఒక డబుల్ బాండ్ ఉంది, అయినప్పటికీ దాన్ని ఏమంటారు? ఆల్కీన్. గుర్తుపెట్టుకోండి బాగా డిఫరెన్స్, ఆల్కీన్ అంటారు. ఓకే, మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే చాలు,
దాన్ని ఆల్కీన్. ఇంకా 2-3 ఎన్నైనా ఉండొచ్చు డబుల్ బాండ్లు, కానీ మినిమం ఒకటి ఉండాలి కంపల్సరీగా. అసలే డబుల్ బాండ్లు లేకపోతే అవి ఆల్కీన్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ట్రిపుల్ బాండ్. మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉండాలి. కార్బన్ కి మధ్య మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాం? ఆల్కైన్స్ అంటాం. ఏమంటాం? ఆల్కైన్స్ అంటాం. ట్రిపుల్ బాండ్ మినిమం 1 ఉండాలి, వాటిని ఏమంటాం? ఆల్కైన్స్. 100 కార్బన్లు ఉన్నాయి, అందులో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఒకే ఒక కార్బన్ కి మధ్య, అంటే 2 కార్బన్ల మధ్య అందులో ట్రిపుల్ బాండ్ ఉంది, దాన్ని ఏమంటారు? ఆల్కైన్ అంటాం. అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉండాలి, ఇంకా డబుల్ బాండ్ దీంట్లో ఎక్కడ ఉండకూడదు. ఉంటే వాటిని ఏమన్నాం? ఆల్కేన్స్ అన్నాం. ఇవి ఆల్కేన్స్. మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే అది ఆల్కీన్స్. మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటే అవి ఆల్కైన్స్ అన్నమాట. ఆల్కైన్స్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఆల్కేన్స్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్లు ఉండాలి. ఆల్కీన్స్ అంటే మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే చాలు, వాటిని ఆల్కీన్స్ అంటాం. ఎక్కడ? కార్బన్ కి మధ్య. మళ్ళీ మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇది ఒక మంత్రం లాగా గుర్తుపెట్టుకోండి. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఒక మంత్రం అనమాట. ఆల్కేన్స్ అంటే అన్ని కూడా సింగిల్ బాండ్స్ ఉండాలి. ఆల్కీన్స్ అంటే మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే చాలు, మిగతాటి సింగిల్ బాండ్స్ ఉన్నా పర్వాలేదు. వాటికంటే ఎక్కువ డబుల్ బాండ్స్ ఉన్నా కూడా వాటిని ఏమంటాం మనము? ఆల్కీన్స్ అంటాం. మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాం? ఆల్కైన్స్ అంటాం. ఓకే, ఇది నెక్స్ట్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అన్నమాట. క్లోజ్డ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అనమాట. క్లోజ్ అయిపోయింది, ఇంకా రింగ్ రోడ్ క్లోజ్ అయిపోయింది, రింగ్ ఫామ్ అయిపోయింది. వీటిని రింగ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇవి చైన్ చివరలు 2 కలిసిపోయి ఉంటాయి, సర్కిల్ రూపంలో ఉంటాయి, అందుకే వీటిని క్లోజ్డ్ చైన్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ప్యూర్ కార్బన్ రింగ్ ఉంటుంది. అంటే ఈ క్లోజ్డ్ చైన్ లో ఉన్నటువంటి కార్బన్లు అన్ని కూడా, అంటే అన్ని ఈ క్లోజ్డ్ చైన్ లో అన్ని కూడా కార్బన్లే ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటారు? హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ హెడ్డింగ్ చూడండి. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే అన్ని కార్బన్లు ఉంటాయి, ఆ రింగ్ లో అన్ని కూడా కార్బన్లు ఉంటాయి. హోమోసైక్లిక్. ఎగ్జాంపుల్ చెప్పండి. సైక్లోహెక్సేన్, బెంజీన్. ఈ పదాలు మీరు 1-2 సార్లు పలకాలి. నేను పలికితే నాకు వస్తాయి, మీరు పలికితే మీకు వస్తాయి. కాబట్టి సైక్లోహెక్సేన్, బెంజీన్ అనాలి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. క్వశ్చన్ టైం చూడండి. ఇప్పుడు రింగ్ లో కార్బన్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, ఒక రింగ్ లో కార్బన్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని ఏమంటాం? హోమోసైక్లిక్ కాంపౌండ్స్. ఆన్సర్ చెప్పండి. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, టైప్ చేయండి కామెంట్ లో హోమోసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, అందులో అంటే రింగ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి కాంపౌండ్స్ లో ఓన్లీ కార్బన్స్ మాత్రమే ఉంటున్నాయి, వాటిని హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. నెక్స్ట్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. చూడండి, మిక్స్డ్ ఆటమ్ రింగ్ ఉంటుంది. అంటే ఏంటి? కార్బన్ 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 ఇట్లా రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ లో కార్బన్లతో పాటు ఏదో ఒక కార్బన్ ప్లేస్ లో నైట్రోజన్ అయినా ఉండొచ్చు, ఆక్సిజన్ అయినా ఉండొచ్చు, సల్ఫర్ అయినా ఉండొచ్చు. ఇలా ఈ ఆక్సిజన్ ఏవో ఒకటి ఉన్నట్లయితే వాటిని హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఏమంటారు? హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ పిరిడిన్, ఫ్యూరాన్, థయోఫిన్ అన్నమాట ఎగ్జాంపుల్. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూద్దాం. స్టూడెంట్స్, ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే రింగ్ ఉంది కానీ ఏరోమేటిక్ కాదు, అటువంటి కాంపౌండ్స్ ఏమంటాం? ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోహెక్సేన్ వీటికి ఎగ్జాంపుల్ అన్నమాట. సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోహెక్సేన్ వీటికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, అంటే రింగ్ ఉంది కానీ అది అరోమేటిక్ కాదనమాట. అంటే రింగ్ కాంపౌండ్స్ 2 టైప్స్ అన్నమాట. ఎలిఫాటిక్, అరోమేటిక్. అలాగే మనకు హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్ అట్లా మనము చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అరోమేటిక్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో అత్యంత ఫేమస్ కాంపౌండ్ ఏంటంటే అరోమేటిక్ కాంపౌండ్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇవి బెంజిన్, టొలిన్, నాఫ్థలిన్. చెప్పండి. బెంజిన్, టొలిన్, నాఫ్థలిన్ అంటారు. ఇవి స్పెషల్ స్టెబుల్ ఉన్నటువంటి కాంపౌండ్ అన్నమాట. ఇవి రింగ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి రింగ్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ కంటైనింగ్ బెంజిన్ రింగ్. ఇవి బెంజిన్ రింగ్ ఉన్నట్టయితే, ఏ కాంపౌండ్ అయితే బెంజిన్ రింగ్ ఉంటుందో వాటిని బెంజినాయిడ్స్ అంటారు. బెంజినాయిడ్స్ అంటే ఏంటి? బెంజిన్ రింగ్ ఉన్న అరోమేటిక్ కాంపౌండ్స్ బెంజినాయిడ్స్ అంటారు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. బెంజిన్ రింగ్ ఉన్న అరోమేటిక్ కాంపౌండ్స్ ఏమంటామంటే బెంజినాయిడ్స్ అంటారు. బెంజినాయిడ్స్ అంటే ద కాంపౌండ్ కంటైనింగ్ బెంజిన్ రింగ్. ఓకే, ఎగ్జాంపుల్ బెంజిన్, టోలిన్, జైలిన్. గుర్తుపెట్టుకోండి, బెంజిన్, టోలిన్, జైలిన్. ఓకేనా. నెక్స్ట్ నాన్ బెంజినాయిడ్ అంటే బెంజిన్ రింగ్ ఉండదు. బెంజిన్ రింగ్ లేకుంటే వాటిని ఏమంటారు మనము? నాన్ బెంజినాయిడ్స్ అంటారు. ఓకే, అరోమేటిక్ క్యారెక్టర్ చూపించే కాంపౌండ్స్ నాన్ బెంజినాయిడ్. ఇక్కడ ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఇవి నెక్స్ట్ ఇంకా మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది మనము సూపర్ మెమొరీ ట్రిక్ మీకు ఇస్తున్నాను, ఒకసారి గుర్తుంచుకోండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సూపర్ మెమొరీ ట్రిక్. మొట్టమొదట ఆర్గానిక్ కాంపౌండ్స్ 2 టైప్స్ కదా, ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్. ఓపెన్ చైన్ ఏంటంటే బైపాస్ రోడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్లోజ్డ్ చైన్ అంటే ఏంది?
ఔటర్ రింగ్ రోడ్ అనమాట. మన హైదరాబాద్ లో మాత్రం ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అయి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని క్లోజ్డ్ చైన్ 2 రకాలు. ఓపెన్ చైన్ 2 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే ఏంటి? అది సింగిల్ బాండ్ మాత్రమే ఉంటాయి వాటిలో. సింగిల్ బాండ్ మాత్రమే, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు. ఆల్కేన్స్. ఓకే. అన్సాచురేటెడ్ 2 టైప్స్ మళ్ళీ, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటారు. డబుల్ బాండ్లు అన్ని డబుల్ బాండ్లు ఉన్నా లేకుంటే మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే చాలు. బాగా గుర్తుపెట్టుకోండి, మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే, కార్బన్ కు కార్బన్ కి మధ్య మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే అది ఆల్కీన్ అంటారు. ఎగ్జాంపుల్ ఈథీన్, ఎథిలీన్, ఇవి 2 ఎగ్జాంపుల్. నెక్స్ట్ మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. ఎగ్జాంపుల్ అసిటలీన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ అసిటలీన్. ఓకే, మీకు నోట్ చేసుకోండి, మీరు నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా క్లోజ్డ్ చైన్ రెండవది. క్లోజ్డ్ చైన్ 2 టైప్స్ అనమాట, హోమోసైక్లిక్, హెటరోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఏంది? అన్ని కూడా కార్బన్లు ఉంటాయి. అంటే ఆ రింగ్, అంటే ఇప్పుడు క్లోజ్డ్ చైన్ అంటేనే రింగ్ స్ట్రక్చర్. రింగ్ స్ట్రక్చర్ అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ లో అన్ని కూడా హోమోసైక్లిక్, అన్ని కార్బన్లు ఉన్నాయి అనుకోండి. అక్కడక్కడ అంతా కార్బన్లు ఉన్నాయి, వేరే ఎలిమెంట్స్ లేవు. వేరే ఎలిమెంట్స్ అంటే ఏవి అంటే ఆ రింగ్ లో ఏమేమి అంటే సల్ఫర్ కానీ ఆక్సిజన్, నైట్రోజన్ ఇట్లా ఏమీ లేవు. అప్పుడు ఏమంటారు వాటిని? ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు, లేదా ఎరోమేటిక్. అవి 2 రకాలు అనమాట, ఎలిసైక్లిక్, ఎరోమేటిక్. ఎలిసైక్లిక్ అంటే, ఎరోమేటిక్ అంటే ఏంటంటే, ఎలిసైక్లిక్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, ఎరోమేటిక్ అంటే డబుల్ బాండ్స్ ఉండి, అది మనకు తర్వాత మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి, అది అరోమేటిక్. ఇంకా హెటరోసైక్లిక్ అంటే కంటైనింగ్. ఇది ఏంటంటే వలయంలో, అంటే ఆ బెంజిన్ రింగ్ వలయం ఉంది కదా, మనము హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ లో సైక్లిక్ వలయము అంటే ఆ రింగ్ లో కార్బన్ ప్లేస్ లో నైట్రోజన్ గానీ, లేదా సల్ఫర్ గానీ, లేదా ఆక్సిజన్ గానీ, అట్లా ఏదో ఒక ఎలిమెంట్ ఉంటే వాటిని హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తారు. ఓకే, ఇది. ఇక క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈథేన్ ఏ కేటగిరీ చెప్పండి? ఈథేన్ ఏంటి కేటగిరీ? మీకు మంత్రం చెప్పాను. ఈథేన్ ఆల్కేన్. ఈథీన్ ఏ కేటగిరీ? ఆల్కీన్. ఈథేన్ ఏ కేటగిరీ? ఆల్కేన్. ఈథీన్ అయితే ఆల్కీన్, ఆల్కైన్ అనమాట. ఈథైన్ ని ఆల్కైన్ అంటాం. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఓకే, నెక్స్ట్ బెంజిన్ ఏ కేటగిరీ అంటే ఇది అరోమేటిక్ కాంపౌండ్ అనమాట, అరోమేటిక్ కాంపౌండ్. ఓకేనా? ఇక చాప్టర్ మొత్తం చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే ఫ్యూచర్ చాప్టర్స్ చాలా ఈజీ అవుతాయి. 1కి 2 సార్లు వీడియో చూడండి, నోట్ చేసుకోండి. మీకు నోట్ చేసుకున్నట్టు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక మనము నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు అర్థమయ్యే విధంగా మీరు చూసుకున్నారు. కాబట్టి స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫౌండేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని కెమిస్ట్రీ క్లాసెస్ కోసం వేద కెమిస్ట్రీ క్లాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. I will stop here and I will continue in the next class. Thank you very much. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.